సరే ఇప్పుడు ఈ రాజకీయాలు కొంచెం పక్కన పెడదాము. అసలు నేను మెయిన్ తెలుసుకోవాల్సింది ఇప్పుడు మీరేమో విమర్శలు చేసేస్తారు. మీ ఇష్టం వచ్చింది మీరు మాట్లాడేస్తారు. అది మీరు కొందరు అన్నట్టు ఏదో స్పృహలో ఉండి మాట్లాడతారా? లేకపోతే స్పృహ లేకుండా వార్నింగ్‌లు ఇస్తారా అన్నది అది సెకండరీ. బట్ ఇప్పుడు మీరు ఇలాంటి వార్నింగ్‌లు ఇస్తారు గదా! ఇప్పుడు ఎంపీ, ఎమ్మెల్యేలు వార్నింగ్ ఇస్తారు. మొన్న ఒకసారి మీరు కోటంరెడ్డి గారు వార్నింగ్ ఇచ్చిన తర్వాత మీ ఇంటి మీదకు మీ ఆఫీస్ కొందరు వచ్చారు. అప్పుడు మీరు గోడ దూకి పారిపోయారు అని కూడా వార్తలు వచ్చాయి. అంత భయం ఉన్న వ్యక్తి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాలి? ఎందుకు గోడ దూకి పారిపోవాలి? నేను గోడ దూకి పారిపోయాను కాదు, నీకు తెలీదా? వార్తలైతే గోడ దూకి పారిపోయానని ఏ నా కొడుకు చెప్పలే. నా కొడుకులు పారిపోయారు. టీడీపీ నా కొడుకులనే, లుచ్చా నా కొడుకు, 420 నా కొడుకు, పక్కలేసే నా కొడుకు, నా కొడుకు నక్కానంద్ బాబు గారు పారిపోయాడు. టీడీపీ నా కొడుకులు మొత్తం జంపు. టీడీపీ ఆఫీస్కి తాళం వేసి జంప్ అయిపోయారు నా కొడుకులు. ఏ నా కొడుకు లేడు. 1/2 కిలోమీటర్ దూరంలో నా ఆఫీస్కి దూరంలో టీడీపీ ఆఫీస్ చెత్త దెబ్బల్లో కట్టాడు, ఆక్రమించుకొని చంద్రబాబు నాయుడు గారు. ఆ లుచ్చా నా కొడుకు, వాడి క్యాడర్ మొత్తం గుంటూరు జిల్లా నుంచి పరార్. నేను సవాల్ ఇసిరినా, ఆఫీస్ క్లోజ్ చేసే టైంకి కాదురా కొడకలారా, ఆఫీసు ఉన్నప్పుడు రేపు పొద్దున్నే 10 నుంచి సాయంత్రం 5:30 దాకా ఈడే ఉంటా. భోజనం కూడా ఎడకే తెప్పించుకుంటా. మొలతాడు కట్టుకున్న మగోడు ఎవడని ఉంటే, ఒక అమ్మకు ఒక ఐకి పుట్టిన నా కొడుకు ఎవడని ఉంటే రావాలరా నా కొడకలారా అని చెప్పి 7:30 దాకా ఆఫీస్ కాడే కూర్చున్నా. ఆల్రెడీ ప్రెస్ మీట్ కూడా పెట్టినా, సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా రిలీజ్ చేసినాం. నేను ఇక్కడ నిన్న నా ఆఫీస్ని అటాక్ చేశారు పోలీసు వాళ్ళు, స్పెషల్ పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళని ఇరగ్గొట్టి పంపించేసినారు. నా కొడుకుల్ని కొల్ల పొడిచినారు. క్వార్టర్ మందు దాకా వస్తే ఆ మందు సాయంత్రం దాకా ఉంటుందా? దిగిపోద్దిగా. దిగిన తర్వాత ఉచ్చోపడతాయిగా, ప్యాంట్లు తడిసిపోతాయి కదా. మరి మొల్తాడున్న నా కొడుకులు నా ఆఫీస్ పార్కింగ్ ఏరియాని తగలబెట్టారు. నా ఆఫీస్ ఎదురుగా పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. నేనేమంటున్నానంటే, పొద్దున 10 నుంచి సాయంత్రం 7:30 దాకా నేను ఆఫీసులోనే ఉండా. ఆ తర్వాత మా సెక్యూరిటీ గార్డ్స్, మా వాచ్మెన్స్ 4, వాళ్ళల్లో 3 వెళ్ళిపోయారు. నైట్ వాచ్మెన్ ఒకడే ఉంటాడు. వాడి దగ్గరికి రేత్రి 1:30కి కెమెరా వీడియో రికార్డ్స్ ఉన్నాయి, చూసుకోండి. 1:30కి ఎవడు నిద్రపోవా? నువ్వు 1:30కి నిద్ర నువ్వు పోతావు, నేను పోతా, ఆయన పోతాడు, ఎవడైనా పోవాల్సిందే. దేశ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి నిద్రపోతాడు, ప్రధానమంత్రి కూడా పడుకుంటాడు. 1:30కి ఎవడు ఉండడు. మా వాచ్మెన్ అటు ఇటు విధులేసుకుంటా తిరిగితే మనుషులు కనపడితే ఎవరబ్బా మీరు అంటే, వాడిని కాలుతో ఎగిరిదాన్ని వాడి మీద పెట్రోల్ పోసి మాస్కులు కట్టుకొని నేను ఏ రోజు మాస్క్ కట్టుకొని మీ గురించి మాట్లాడలేదే. నేను గత 5.5-6 సంవత్సరాల నుంచి నా ఆఫీస్ అడ్రస్ చెప్తున్నా, 7-13-19/2 వచ్చే నా కొడుకు ఏ నా కొడుకన్నా రావాలని. నేను ఈ రోజు తిట్టింది కాదే, 5 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు తిడతానే ఉన్నానుగా, దత్తపుత్రుడిని తిడతానే ఉన్నాను కదా. మీకు అంత ధైర్యం ఎక్కడి నుండి ఎవరు ఇచ్చారు? బై బర్త్. అది ఇప్పుడు బై బర్త్ అని అనకండి, మొన్నటి వరకు అంటే లండన్ నుండి రిటర్న్ అయ్యే వరకు మీకు రాజకీయాలు తెలియదు. ఇప్పుడు రాజకీయాలకు దూరం అని చెప్పిన, రాజకీయాలు అంటే చిరాకని చెప్పినాను, కానీ రాజకీయాలు అప్పుడు చేయలా. కానీ ధైర్యం అనేది వేరే వేరే రకాలుగా కూడా లండన్ లో కూడా చూపించినాము. ఏం చూపించారు? ఇలాగే లండన్ లో అట్లా కాదు. ఇప్పుడు లండన్ లో నేను మా ఫ్రెండ్స్ తో కలిసి, నేను వైట్ చాపెల్ అని ఒక ఏరియా ఉంటుంది నా ఏరియాకి దగ్గర. నేను ఇల్ఫోర్డ్లో ఉండేవాడిని. నేను చదువుకునేటప్పుడు ఇల్ఫోర్డ్లో నేను స్టే చేసేవాడిని ఒక అపార్ట్మెంట్స్లో. నాతో పాటు నా ఫ్రెండ్స్ 2-3 ఉండేవాళ్ళు, మంచి బిలీవర్స్. నేను వైట్ చాపెల్ అనే ఏరియాలో యూత్ రిట్రీట్ జరుగుతుంది. ఆమె క్రిస్టియన్. నేను గిటార్ బాగా ప్లే చేస్తాను, డ్రమ్స్ బాగా ప్లే చేస్తాను. సండే స్కూల్ దగ్గర నుంచి మేము బాగా ఒక క్రిస్టియానిటీని ఎగ్జాంపుల్, అంటే జీసస్ క్రైస్ట్ని ఎగ్జాంపుల్గా తీసుకొని పెరిగిన వ్యక్తిని నేను. కింగ్ డేవిడ్ని, జీసస్ క్రైస్ట్ని, వీళ్ళందరినీ ఎగ్జాంపుల్గా తీసుకొని దేవుడు ఆశీర్వదించబడిన బిడ్డలు బైబిల్లో కొంతమంది ఉన్నారు. అలాగే నా తండ్రి నన్ను పెంచాడు. నేను వైట్ చాపెల్ అనే ఏరియాకి యూత్ రిట్రీట్కి వెళ్ళేసి వస్తున్నాం. అంటే అందరూ వీకెండ్స్లో స్టూడెంట్స్ ఎవడైనా కానీ పబ్బులకి అటు ఇటు పోతారు. నేనైతే పబ్కి పోయేవాడిని కాదు. ఆడ గిటార్ వేసుకొని స్ట్రేంజర్ పెట్టుకొని హై స్ట్రీట్స్లో పాంప్లెట్స్ పంచుతా. జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ సూన్, దేవుడు మంచి భవిష్యత్తు ఇచ్చాడు, మీరు మారండి, మారు మనసు పొందండి, మనుషులకి సేవ చేసే దృక్పథాన్ని వాళ్ళకి నేర్పించే విధంగా పాంప్లెట్స్ మీద మా చర్చ్ స్టాంప్ వేసి, అది టోటన్హామ్ కోర్ట్లో చర్చ్ ఉండేది కౌంటీలో. అంటే 2-3 ప్లేసెస్లో అక్కడికి ఎస్టాబ్లిష్ చేసినాం. బాగా నేను ప్రీచింగ్ చేశాను, అక్కడ సేవ చేశాను. అంటే గిటార్ వాయిస్తా, నాకున్న హాబీ అది కాబట్టి దేవుడిని స్తుతిస్తా, పాటలు పాడుతా.
నేను వైట్ చాపెల్ మీటింగ్కి నేను నాతో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ మేము వెళ్ళేసి వస్తా ఉన్నాము. అక్కడ ట్యూబ్ ఎక్కేదానికి ఉన్నాం, ట్యూబ్ స్టేషన్ అంటే ట్రైన్ అనమాట. నా ఏరియా నుంచి నాకు అక్కడికి ఒక 16 కిలోమీటర్స్ ఉంటుంది, అంటే 7-8 మైల్స్ ఉంటుంది. 4 స్టేషన్స్ దాటాలి. 10:30 అయింది. అందరం చర్చ్ ఎల్డర్స్ అందరం భోంచేసి వెళ్ళే క్రమంలో నల్ల జాతీయులు, నీగ్రోస్ అనేవాళ్ళు, చిన్న పిల్లలు, కానీ చిన్నపిల్లలే కానీ వయసు చిన్నదే కానీ వాళ్ళు ఒక్కొక్కరు 6-1, 6-2, 6-3 ఉన్నారు. 9-10 మంది ఉన్నారు. ఆ ట్యూబ్ స్టేషన్లో ఆ ఫైర్ ఎగ్జిట్ డోర్ దగ్గర నుంచో ఉన్నారు. నేను నా ఫ్రెండ్స్ నడుచుకుంటూ వస్తున్నాం. మేము ఇట్లా పాస్ అవ్వాలి, ట్రైన్ అక్కడికి వస్తుంది. పాస్ అవుతుంటే వాళ్ళు తాగేసిన బీర్ని నా వైపు నెట్టారు, బీర్ బాటిల్ని నా వైపు నెట్టారు. కావాలంటే వాళ్ళకి డబ్బులు కావాలి. వాళ్ళు ఎదురుగా అంటే వాళ్ళు ఫుల్ డ్రగ్స్ లో ఉంటారు, ఫుల్ డ్రగ్స్ మత్తులో ఉంటారు వాళ్ళు. నా ఫ్రెండ్ మావాడు చెప్పాడు, ఫారూక్, అనిల్ పొర్రపాటును కూడా తలెత్తద్దు అంటే. నేను అప్పుడు లండన్కి కొత్త. నా ఫ్రెండ్ అనేవాడు ఆల్రెడీ 1.5 year ముందు వెళ్ళిపోయి ఉన్నాడు. అనిల్ తలకాయ కూడా తిప్పొద్దు మామ, నువ్వు తల దించుకొని వచ్చేసి లేచా, తల తిప్పి నువ్వు ఏమైనా చూసినా కానీ వచ్చి నీతో గొడవ పెట్టేసుకుంటారా, వద్దు అని చెప్పేసి వాడు కొంచెం ఆ నడిచేవాడు కొంచెం ఫాస్ట్గా ముందుకు మూవ్ అయిపోయాడు. ఆటోమేటిక్గా తల తిరిగిపోయింది అలా. హే యూ అని ఎఫ్లు బీలు బూతులు తిడుతారు వాళ్ళు. అంటే నేను వాట్ అని అన్నా, అంటే యూ అని చెప్పేసి గివ్ మీ 10 pounds మ్యాన్ అన్నాడు. గివ్ మీ 10 pounds అన్నాడు. ఇంకొక చిన్న అంటే అమ్మాయికి ఒక 17-18 సంవత్సరాలు ఉంటాయి, 6-1, 6-2 ఉంది ఆ పాప. బాగా చాలా స్టౌట్గా ఉన్నారు అసలు. యూ హ్యావ్ సిగరెట్ అంది. నో ఐ డోంట్ అని చెప్పి కొంచెం గట్టిగా సమాధానం చెప్తే వెనకాల నుంచి వచ్చి 2 చేతులు ఇలా మూసేశారు, ఇలా క్లోజ్ చేశారు చేతులు. నా వ్యాలెట్లో నా నేషనల్ ఇన్సూరెన్స్ నెంబరు, నా స్టూడెంట్ ఐడి, డబ్బులు, మా ఫాదర్ నాకు ఇచ్చిన ATM కార్డ్స్ 2, నా జీవితం నా పర్సులో ఉంది. ఆ పర్సు కనుక తీసేసుకున్నారంటే మీ దగ్గర ఖతం. నేను కాలేజీ కూడా పోయే పని లేక మళ్ళీ అన్నీ రావడానికి ఇంకొక 45 రోజులు పడుతుంది. NI నెంబర్ అంటే ఇస్తారు కానీ స్టూడెంట్ ఐడి అయితే ఎవరు అంత అశ్రద్ధ గట్ట పోగొట్టుకున్నామని నాకు నా పోర్ట్ఫోలియో మైనస్లోకి పోతుంది. ప్రొఫెసర్ ఊరుకోరు అసలు. ఏం చేయాలా? ఎవడన్నా డిస్టర్బ్ చేసుకోగలుగుతాడా? ఎదురు తిరగటం కాదు, నా వ్యాలెట్ తీసుకొని డబ్బులు తీసుకున్నారు. నేను చెప్పాను పైసలు తీసేసుకోండి, టేక్ ఆల్ ద మనీ. 300 pounds 250 రూపాయల పౌండ్ కాగితాలు, అక్కడ 100 రూపాయలు ఉండదు, 20, 50 కూడా రేర్గా కనపడుతుంది. 300 pounds చిల్లర ఏదో ఉంది, పెద్దది వ్యాలెట్. నా బ్లేజర్లో పాస్పోర్ట్ ఉంది లోపల ఇన్సైడ్. ఆ బ్లేజర్ లాగేసుకున్నారు, పర్స్ తీసేసినారు. నాకు అసలు చాలా చాలా కోపం వచ్చింది. నేను ఇంకా నన్ను డోంట్ టేక్ మై వ్యాలెట్, ప్లీజ్ లీవ్ అండ్ టేక్ ఆల్ ద మనీ అని చెప్పి గట్టిగా కేకలు పెడితే కూడా వినలే. ఆ తర్వాత నేను కాలుతో ఒక కిక్ ఇచ్చిన వాడు కింద పడ్డాడు. ఆ కింద దొరికిన బీర్ బాటిల్ తీసుకొని ఎగబడ్డాను వాళ్ళ మీదకి, పరిగెత్తాను నేను కూడా. వాళ్ళు అది వదిలేసి మొత్తం పరారు. నా ఫ్రెండ్ అక్కడ ఉన్న అలారం నొక్కాడు ఈ లోపు. అంటే ఈ గొడవ అంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగింది. టక్క నా ఫ్రెండ్ అలారం ప్రెస్ చేయగానే పోలీసు వాళ్ళు 2 సబ్వేస్ ఉంటాయండి ఇట్లా, ఇటువైపు నుంచి పోలీసు వాళ్ళు వచ్చారు, ఇటువైపు నుంచి పోలీసులు వచ్చారు, మొత్తాన్ని పట్టేసుకున్నారు. పోలీసు వాళ్ళు పట్టుకున్న తర్వాత కూడా నేను కొట్టేశాను, వాళ్ళని బాధ పడేశాను. ఒక అమ్మాయిని కొట్టాను, 2 అబ్బాయిలను కొట్టాను. వాళ్ళందరూ బూతులు తిడుతూనే ఉన్నారు. పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు వాళ్ళందరినీ. నా వ్యాలెట్ నాకు ఇచ్చారు. నేను కూడా అక్కడ లోకల్ మొబైల్ స్టేషన్ ఉంటుంది, వ్యాన్, పోలీస్ వ్యాన్, అక్కడికి వెళ్ళి నా డీటెయిల్స్ మొత్తం ఇచ్చి నా వ్యాలెట్ నేను తీసుకొని మేము ఇంటికి వెళ్ళడం జరిగింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్లాంటివి చాలా జరిగినాయి లండన్లో. అంటే మీకు చిన్నప్పటి నుండి భయం అనేది? ఐ ట్రావెల్డ్ అరౌండ్ ద వరల్డ్ బ్రదర్, ఐ ట్రావెల్ అరౌండ్ ద వరల్డ్. మిడిల్ ఈస్ట్కి పోయినాను, ఇజ్రాయెల్ వెళ్ళాను, ఈజిప్ట్ వెళ్ళాను. అన్ని ఏరియాస్లో కూడా చాలా ధైర్యంగానే నేను తిరగగలిగాను. నేను ఎవడు సపోర్ట్, ఇప్పుడు లండన్ పోయినప్పుడు కూడా ఎవడో వచ్చి నన్ను రిసీవ్ చేసుకుంటాడనే పరిస్థితిలో నేను పోలే. మా ఫాదర్కి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వెల్ సెటిల్ అయ్యారు అక్కడ. నేను మా ఫాదర్కి ఒకటే మాట చెప్పాను, నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎవడు రావద్దు, నా అకామిడేషన్కి నేనే పోతా. నాకు అక్కడ మీరు అకామిడేషన్ ఇచ్చారు డాడీ, నాకు మొత్తం అన్నీ రెడీ చేసినారు, నేనే ట్యూబ్ ఎత్తుక్కుంటాను లేదా క్యాబ్ పట్టుకుంటా, మ్యాప్ తీసుకొని నేనే వెళ్తా. నేను నేర్చుకోగలుగుతాను కదా, నేను అలా వెళ్తే నేను నేర్చుకోగలుగుతాను. నాకు ఆ స్వభావం ఉంది. నేను ఆ స్వభావంతోనే ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి కూడా ధైర్య సాహసాలతో తండ్రి పెంచారు నన్ను. మా తండ్రి ఏ రోజు కూడా ఎవడికి ఎదురు తిరిగేదే కానీ వెనక్కి తిరిగి చెప్పేదిలే. నా తల్లిని, నా చెల్లిని, నా కుటుంబాన్ని, నా పొలంని, నా ఆస్తిని కాపాడుకునే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు
వాడు అయ్యి వచ్చినా కాదు, వాడి బాబు దిగి వచ్చినా కానీ గట్టిగానే సమాధానం చెప్తాము. మీరు ఊరుకుంటారా? మీ కుటుంబం జోలొస్తే ఎవరు ఊరుకు? మీకు పొలం ఉంది. సో కేవలం టీడీపీ మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని హింసించింది కాబట్టి అప్పటి నుండి మీరు ఖచ్చితంగా మారారు. నేను లా చేయడానికి కారణం కూడా వీటన్నిటిని ఎలా ఎదుర్కోవాలి, చంద్రబాబు నాయుడు అనే ఒక రావణాసుడు రాక్షసుడిని ఈ ఆంధ్ర రాష్ట్రం బారి నుంచి బయటపడేయాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలని 2015 నుంచి చంద్రబాబు నాయుడు మీ యుద్ధం ప్రకటించి, నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగానే 8 కేసులు ఫైల్ చేసినండి. నేను అన్నదాత సుఖీభావ, పశువు కుంకుమ, తిరుమల తిరుపతి దేవస్థానం 3 కేసులు నాయే కదా. నిద్ర పోనిస్తే కదా వాడిని. నా జోలికి వచ్చాడు, నా కుటుంబం జోలికి వచ్చాడు, నా కుటుంబాన్ని కెలికాడు. ఇప్పుడు నా మీద అక్రమంగా కేసులు పెట్టి నన్ను లోపలేస్తే, బీయింగ్ ఏ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, చాలా పెద్ద ఫ్యామిలీ, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, నాకు 5 చెల్లెలు ఉన్నారు, 2 పెళ్లి లేని అప్పటికి. నా చెల్లిని కూడా పెళ్లి చేసుకుంటానికి వస్తారా? ఎవరు రారు. పోలీస్ కేసులు అయ్యి, ఆర్మ్స్ యాక్ట్ పెట్టి, ఏటకొడవలు చూపించి, సంబంధం లేని వాటితో మమ్మల్ని పెట్టి, మమ్మల్ని రౌడీలుగా, ఫ్యాక్షనిస్టులుగా, దందాలు చేసేవాడిగా చూపిస్తే ఇంట్లో ఆడవాళ్ళకు విలువ ఉంటుందా? నా భార్య ఒక ఎమ్మెల్యే గారి మనవరాలు, ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ వాళ్ళది. నాకు పిల్లనిచ్చిన వాళ్ళు ఏమనుకుంటారండి? నేను తలెత్తుకొని తిరగలనా మా అత్తమ్మ ముందు, నా బంధుమిత్రుల ముందు? మా మేనమామలు కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.